సో ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. సో ఏందన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఏంది ఆ మాటలు ఏమన్నారు? అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఇప్పుడు ఏంది అసలు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి అంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టినటువంటి బాణం ఒకటి. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే నీకు హైదరాబాద్ తెలంగాణ నుంచి అమెరికా వరకు అందరూ విమర్శించవచ్చు. ఆయన చేసిన సంసారం, వేరే వాళ్ళు చేసిన వ్యభిచారం. ఆయన ట్రంప్ను, బైడెన్ను, మోదీ గారిని అందరి గురించి ఆయన మాట్లాడచ్చు. అంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడితే మాత్రం తప్పు. రెండోది. మూడవది, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటారంటే ఎన్ కన్వెన్షన్ విషయంలో ఈటల రాజేందర్ గారికి అభ్యంతరం ఏంది, వాళ్ళు ఎందుకు ఆవేదన చెందుతున్నారు అంటున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని సూటిగా అడుగుతున్నాను నేను, మీరు ఈటల రాజేందర్ అన్నగారు ఎక్కడైనా అభ్యంతరం వ్యక్తం చేశారా ఎన్ కన్వెన్షన్ విషయంలో? అది చూపించాలి. అది చూపించకపోతే మీ చౌకబారు విశ్లేషణలు వెంటనే ఆపేయాలి. ఆపేయకపోతే మేము మీ స్టూడియోకి వచ్చి ఆపేలాగా చేస్తాం. ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేసిండు, ఎక్కడ ఆవేదన వ్యక్తం చేసిండు? ఈటల రాజేందర్ అన్న ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి సంఘీభావం తెలిపిండా, లేదా హీరో నాగార్జున కలిసి ఏమన్నా పరామర్శించిండా? ఏ లెక్కన? ఇక ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి అదే ఎన్ కన్వెన్షన్ వాడుకొని ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ చేసిండు. వాళ్ళకి ఏం జరిగిందో అది జరిగింది. కానీ ఈయన చూస్తే మాత్రం ఇలా రాజేంద్ర అన్న మీద ఇట్లా మాట్లాడడం, దీన్ని మనం ఖండిస్తున్నాం ఒకటి. రెండోది, హైడ్రా విషయంలో కూడా అసలు భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రఘునందన్ రావు గారు, రాజాసింగ్ గారు ఒకలాగా, ఈటల రాజేందర్ గారు ఇంకొకలాగా స్పందిస్తున్నారని అంటే ఎక్కడున్నాయి భిన్నాభిప్రాయాలు? అందరూ ఒకటే చెప్తున్నారు. ఫామ్ హౌజులు కూడా కొడతారా, ఫంక్షన్ హాల్ కూడా కొడతారా, కాలేజీలు కూడా కొడతారా, కంపెనీలు కూడా కొడతారా, అక్రమంగా కట్టింది ఏదైనా కూలగొట్టండి. కానీ సామాన్యుల దగ్గరకు వచ్చేటప్పుడు ఆలోచించి మానవతా దృక్పథంతో ఒక అడుగు ముందలకేయండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నెలకు 6,000, 7,000, 8,000 సంపాదించుకొని ఈఎంఐ కట్టుకొని బతికే బతుకులు అవి. వాళ్ళ దగ్గర ఆలోచన చేయమంటుండు. చెప్పి ఏమన్నాడు, 70 ఏళ్ల పాలనలో, 75 ఏళ్ల పాలనలో 45 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది ఈ రాష్ట్రంలో. 45 ఏళ్ళు మీ ప్రజాప్రతినిధులు, మీ కింద పనిచేసిన అధికారులు ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. సామాన్యులకు ఏ రకంగా న్యాయం చేస్తారో చేయండి. ఎందుకంటే ఇందులో మోసపోయిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఎవరు? టీడీపీ 17 ఏళ్ళు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు, 45 ఏళ్ళు కాంగ్రెస్. మీరు ఏ రకంగా సామాన్యులకు న్యాయం చేస్తారు? హైడ్రా యాక్ట్ ఒకటి తీసుకురండి. మోసం చేసిన వాళ్ళని ఏం చేస్తారో చెప్పండి. మోసపోయిన వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పమని అడిగిన రాజేంద్ర. ఇది తప్ప? ఇది 100కి 100% కరెక్ట్, అవునా కాదా? ఇది రెండోది. మూడోది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దానికి పార్లమెంట్ ఎన్నికల నిదర్శనం. ఎందుకంటే 36% ఓట్ షేర్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డికి పట్టుకున్న భయం ఏంటంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నా. పొద్దున్న లేస్తే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అవుతా అంటుండు. ఆ కళ చెదిరిపోతే ఏమన్నా భయం ఉంది. ఎందుకంటే ఏం చేస్తలేడు. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? కాట్లే. కానీ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడతారా? మాట్లాడు. బస్సుల విషయంలో గొడవలు అయ్యాలా? రోడ్ల మీద డ్రైవర్లు వదిలేసిపోతున్నారు. నీకు వికలాంగులకు ఒక నువ్వు పెన్షన్ ఇచ్చినావంటే ఒక అర్థం ఉంది, వృద్ధులకు ఒక పెన్షన్ ఇచ్చినావంటే ఒక అర్థం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు అది సమంజసం? వర్కింగ్ ఉమెన్కి ఇయ్యు, లేదా కాలేజీలో పోయి ఆడపిల్లలకి ఇయ్యు, ఇంకో రకంగా ఏదైనా చెయ్యు. స్కూటీ ఇస్తా అని చెప్పి ఆ స్కూటీ ఇస్తానే వాళ్ళని కూడా లూటీ చేసిండు. వాళ్ళకు కూడా స్కూటీలు లేవు, అందరికి ఎత్తిన టోపీ పెట్టిండు. అక్కడ కేజ్రీవాల్ అన్న హజారే టోపీ గుంజుకుండు, ఇక్కడనేమో మనకు రేవంత్ రెడ్డి మనకు టోపీ పెడుతుండు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా నరేటివ్ బిల్డ్ చేయడం ఆయన పని. ఇలా హైడ్రా కమిషనర్ ఏం చెప్పినాడు? పేదల యొక్క మద్దతుతోనే మేము చేస్తున్నాం అన్నాడు కదా. మన మద్దతుతో చేస్తుంటే అలవాల్లో అస్మక్పేటలో చెరువున్న సామాన్యులకు నోటీసులు ఎందుకు ఇచ్చిరో అని అడిగిండు రాజేంద్ర అన్న గారు. అదేమన్నా తప్ప? ఎందుకు నోటీసులు ఇచ్చిరో చెప్పండి. ఇలా ఏంటంటే పేదల్లో వ్యతిరేకత వస్తుంది, అది ఇలా రాష్ట్రం మొత్తం పాకుతుంది. పాకే టైంలో ఏం చేస్తారంటే ఇట్లా నాగేశ్వరరావు అని ఒక మేధావిని తీసుకొచ్చి అలా కూర్చోబెడతారు. ఆయనతోటి దాన్ని న్యూట్రలైజ్ చేసే పని చేస్తారు. ఈ దొంగ నరేటివ్ బిల్డింగ్ చేస్తున్నారు. ఇంకొకటి సూడో సెక్యులర్ అనగానే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు ఏమన్నా నాగేశ్వరరావు సూడో సెక్యులర్ అని చెప్పిండా? దానికి ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నాడు? నాకు అది అర్థం కాలేదు ఒకటి. అండ్ ఇలా ఎట్లుందంటే రేవంత్ రెడ్డిని చూస్తే మనం ఏరికోరి తెచ్చుకున్న ఎద్దు ఎగిరెగిరి దంతది అన్నట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి అట్లా ఉంది. దాని మీద మాట్లాడిన నాగేశ్వరరావు 2000 గ్రూప్ 2 ఇస్తున్నాడు, 2000 ఉద్యోగాలు వేసిండా? వేయలేదు. జాబ్ క్యాలెండర్ అని రాబ్ క్యాలెండర్ అయింది, అందరూ దోసుకుంటున్నాడు. దాని గురించి ఏమైనా చేసిన నాగేశ్వరరావు? చేయలేదు. మెగా డిఎస్సీ అన్నాడు, దగా డిఎస్సీ చేసిండు. దాని గురించి ఏమైనా మాట్లాడిన నాగేశ్వరరావు గారు అంటే దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ యూపీలో బుల్డోజర్లు అంటే యూపీలో ఎవడైనా నేరాలు చేస్తారు, వాళ్ళ ఇండ్లు అక్రమంగా కట్టుకుంటారు, అవి కూలగొడితే మాత్రం దానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తాడు. మరి ఈడ అదే బుల్డోజర్లు సామాన్య ఇళ్ళ మీదకి కనీసం గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా పోతున్నాయి కదా. మరి దాని మీద వీడియోలు చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా నాగేశ్వరరావు అని నేను అడుగుతూ, నేను ఒకటే చెప్తున్నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా ప్రజల పక్షాన మాట్లాడండి, కానీ మీ జెండానేమో
కాంగ్రెస్, మీ అజెండానేమో కాంగ్రెస్, పైకి మాత్రం నేను మేధావిని, నేను ప్రొఫెసర్ని, నేను జర్నలిస్టుని అని చెప్తే మాత్రం నమ్మనికి ఎవ్వరు కూడా ఇక్కడ అమాయకులు లేరు. నాగేశ్వరరావు గారు, మీరు కేవలం మీకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారనో, లేకపోతే మీరు చెప్తుంటే ఏదో నడుస్తుందని ఏది పడితే అది చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. అన్న చెప్పండి అన్న, మీరు చెప్తే ఈ హైడ్రా పేరిట కానీ చూసుకున్నా, ఇంకోటి ఈటెల రాజేందర్ గారి మీద నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు మీరు? నిన్నటి రోజున హస్మత్ మేట చెరువులో పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడానికి నోటీసులు ఇస్తే దానిపైన ఈటెల రాజేందర్ గారు ఆ పేద ప్రజలు బాధపడుతుంటే ఆ బాధను చూడలేక ఆ చెరువు సందర్శన కూడా వెళ్ళారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పేద ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఇదే గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చింది. అదే గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి, లేఅవుట్కి పర్మిషన్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ కరెంటు బిల్లు వచ్చింది, నల్ల బిల్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అకారణంగా హైడ్రా అని ఒక సంస్థను తీసుకొచ్చి వాడిని కూలగొడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో అక్కడికి ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు పరామర్శకు వెళ్ళిన సందర్భం ఆ బాధితులంతా గగ్గోళ్ళు పడుతూ ఏడుస్తూ ఈటెల రాజేందర్ గారిని ఆశ్రయించడం జరిగింది. ఆ సందర్భంలో ఈటెల రాజేందర్ గారిని మాటలేంది, చూడండి, మీరు తీసుకున్నటువంటి హైడ్రా అనే ఒక సంస్థ మీ ఉద్దేశంలో మంచిది అయి ఉండొచ్చు కానీ మీరు చేయాల్సిన పని ఏంది? దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులకు తెలియదా? ఆ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకున్నది. ఆ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా అక్కడ నల్ల కలెక్షన్ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, డ్రైనేజ్ వచ్చింది. అప్పుడు నిద్రపోయిండ్రా? అప్పుడున్న అధికారుల మీద చర్యలు తీసుకోండి. మోసపోయిన పేద ప్రజలకు కంపెన్సేషన్ ఇచ్చి వారికి నిజంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి కూలగొట్టండి అన్నారు. దాంట్లో ఎక్కడ తప్పుని చెప్పండి? దాన్ని పట్టుకొని నాగేశ్వరరావు గారు ఈటెల రాజేందర్ గారి గురించి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో రాజేందర్ గారు ఏమన్నారు, నాగేశ్వరరావు గారు మీరు మేధావి, టీవీ చర్చలలో బాగా మాట్లాడతారు, పేదవాళ్ళ గురించి మాట్లాడతారు కదా, ఈ పేదవాళ్ళు మీకు కనపడతలేరా అంటే? మీకు కనపడతారంటే మీరు అసలు మేధావా సూడో మేధావియా? నిజమైన మేధావి అయితే, నిజమైన నువ్వు మేధావిగిరి ఉంటే పేద పిల్లల గురించి మాట్లాడు. నువ్వు రాబిన్ హుడ్తో పాటు నువ్వు పోల్చినావు ఎవరిని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాబిన్ హుడ్తో పోల్చినావు. రాబిన్ హుడ్ అంటే ఏంది? పేదలను కొట్టిండు, పేదలకు వంచిండు. పెద్దోళ్ళను కొట్టిండు, పేదోళ్ళకు వంచినోడు రాబిన్ హుడ్. నువ్వేం చేస్తున్నావు? పేదోళ్ళని కొడుతున్నావు, పెద్దోళ్ళకు వంచుతున్నావు. నువ్వెట్లా రాబిన్ హుడ్ అవుతావు అని అడిగిండు. దాంట్లో తప్పే ఉంది. కాబట్టి మన నాగేశ్వరరావు గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నాగేశ్వరరావు గారు, మీరు చేసిన చౌకబారు మాటలు మానండి. మీరు ఇంకొకటి ఏమన్నారు ఈటెల రాజేందర్ గారి గురించి, మీకు ఎలా విమర్శించాలో తెలియక, రాజేందర్ గారికి ఎలా సమాధానం చెప్పే సమాధానం మీ దగ్గర లేక చౌకబారు మాటలు మాట్లాడుతూ బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందర్ గారే కారణం అంటున్నారు. అరే వెధవ, నీకు అసలు భారతీయ జనతా పార్టీ గురించి నీకు ఏం తెలుసురా భయ్? నువ్వు ఒక కమ్యూనిస్టు వాదిని అంటావు, నేను ఒక పీడిఎస్సీ అంటావు. అసలు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడి సిస్టమ్ ఎలా ఉంటుంది తెలుసారా? అధ్యక్షుడు అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అతను మన బండి సంజయ్ గారి యొక్క పదవి 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మన కేంద్ర అధినాయకత్వం ఏం చేస్తుంది, 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని ఎన్నుకుంటుంది. ఆ క్రమంలో అధ్యక్షుని మార్చిరే తప్ప ఈటెల రాజేందర్ గారు ఇంకోరు చెప్తే అధ్యక్షుని మార్చే అంత సినిమా మా బీజేపీ కేంద్ర పార్టీకి ఉండదని ఈ నాగేశ్వరరావుకు తెలుసుకోవాలి ఫస్ట్. అంతేకాకుండా మన ఏమన్నాడు, హుజరాబాద్ మన కరీంనగర్ ఎంపీగా ఓడగొట్టడానికి ఈటెల రాజేందర్ పనిచేసినట్టు. అరే అవులే, ఈటెల రాజేందర్ నిజంగా పనిచేస్తే మన బండి సంజయ్ గారు గెలిచిండ్రా భయ్. బండి సంజయ్ ఓడిపోయింది అక్కడ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఈటెల రాజేందర్, ఎంపీగా గెలిచింది బండి సంజయ్. అవన్నీ తెలుసుకో బిడ్డ. ఇంకొకసారి ఈటెల రాజేందర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా అని చెప్పి మన నాగేశ్వరరావు గారికి హెచ్చరిక జారీ. థ్యాంక్ యూ.